అందుకే ఇంతటి గాయత్రి మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా నిరంతరం జపం చేస్తారో చేయలేరు అని చెప్పి వాల్మీకి మహర్షి ఏం చేశారయ్యా అంటే ఆయన 24,000 శ్లోకాలతో రామాయణాన్ని రచించారు. రామాయణాన్ని రచించినప్పుడు ప్రతి 1000 శ్లోకాలకి ప్రారంభంలో గాయత్రి మంత్రానికి సంబంధించినటువంటి బీజాక్షరాన్ని నిక్షిప్తం చేశారన్నమాట. నిక్షిప్తం చేసి ఆ శక్తిని అంతటిని కూడా ఈ రామాయణ మహాకావ్యంలో నిబిడీకృతం చేసి నిక్షిప్తం చేశారు మహానుభావుడు. అంతటి మహాశక్తి సంపన్నుడు అనమాట ఈ వాల్మీకి మహర్షి. అందుకే 24 మంత్రాలకి కూడా 24 మంది దేవతలు అధిష్టానంగా కొలువుదీరి ఉంటారనమాట. అంతటి మహాశక్తి స్వరూపిణి గాయత్రి మాత. అంతటి మహాశక్తి స్వరూపిణి ఆవిడ పేరే స్తుతి. స్తుతి అంటే గాయత్రి మాత పేరు అనమాట. శృతి శ్రీమంత సింధూరి కృత పాదాబ్జధూలికాయ నమో నమః అనట్లేదండి మనం. కాబట్టి ఆ స్తుతి అంటే ఎవరంటే వేదమాత గాయత్రీదేవి స్వరూపమే. అంతటి మహాశక్తి స్వరూపిణి అనమాట. ఆ గాయత్రి మాత ఆవిర్భావానికి చెప్పి చిన్న వృత్తాంతం చెప్తారు పురాణాల్లో. అమ్మవారికంటూ ఒక పుట్టుక జననము ఉంటుందంటే భక్తులు రక్షించడం కోసం అని చెప్పి కొన్ని సందర్భాలు ఆవిర్భవిస్తూ ఉంటారనమాట. లోకానంతటికి ఎప్పుడూ కూడా గర్వము, నా అంతటి వాడిని నేను, నాకు మించిన శక్తి ఏదో ఒకటి ఉండదనేటువంటి అహంకార గర్వం ఎప్పుడైతే రేపొందుతుందో ఆ సందర్భాలు అమ్మవారు ఉద్భవిస్తారనమాట. ఉద్భవించి వాళ్ళకి నాయన నీకంటే శక్తి మరొకటి ఉన్నది, కాబట్టి ఆ శక్తిని నువ్వు అంచనా కూడా వేయలేమని చెప్పడానికి కొన్ని సందర్భాలు ఆవిడ ఉదయిస్తారనమాట. ఒకానొక సందర్భంలో ఇంద్రాది దేవతలందరికీ కూడా ఒక అహంకార గర్వం వచ్చిందనమాట. ఇంద్రుడికి, వరుణుడికి, వాయుదేవుడికి, అగ్నిదేవుడికి, అష్టదిక్పాలకులందరికీ కూడా కొద్దిగా అహంకారం వచ్చిందనమాట. మా అంతటి వాళ్ళు మేము అంటే వాళ్ళకి రాక్షసుడికి ఏదో చిన్న యుద్ధం సంభవించి వాళ్ళు విజయం సాధించి వచ్చారు. ఈ విజయం సాధించడంలో రాక్షసులు ఓడిపోయారు, దేవతలు విజయం సాధించారు. కాబట్టి ఆ విజయం యొక్క ఉత్సాహం వాళ్ళలో ఉండిపోయిందనమాట. మేమే గొప్ప, అందరికంటే మేమే గొప్ప అని చెప్పారనమాట. వాళ్ళ దగ్గరికి ఒక కాంతి పుంజ రూపంలో ఒక యక్షిని రూపంలో అమ్మవారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. యక్షిని కావచ్చు, ఒక తేజమూర్తి కావచ్చు. కాబట్టి వీళ్ళందరూ వెళ్ళి ఏమిటి ఇంత హడావిడిగా ఉన్నారు, ఏమిటి కోలాహలంగా ఉన్నారంటే మేమందరం కూడా యుద్ధంలో విజయాన్ని సాధించాడు. అబ్బో అంతటి విద్యావంతులే, అంతటి శక్తివంతులే మీరు, మీ అందరికీ ఒక చిన్న పరీక్ష పెడతాను. ఏమిటో తెలుసా, అది నా చేతిలో చిన్న పుష్పం ఉందో చూశానని చెప్పి ఆ చిన్న పుష్పాన్ని చేసి వాళ్ళ ముందు పెట్టి ఈ పుష్పాన్ని ఏదో రకంగా మీరు నాశనం చేసి చూపించండి అని అమ్మవారు చూపించారనమాట. మొట్టమొదట అగ్నిదేవుడు వచ్చారు. మీ పేరేమి? అగ్నిదేవుడు. నువ్వు ఏం చేయగలవు అంటే నేను ప్రచండమైనటువంటి అగ్ని జ్వాలలతో సమస్తాన్ని కూడా దహించి వేయగలను. నేను నా అంత శక్తి బ్రహ్మాండంలో ఎవరికైనా ఉంటుందంటే నేను ఒప్పుకోనన్నమాట. దేన్నైనా దహిస్తానన్నమాట. నేను నాలో ఏ పదార్థాన్ని వేసేసాను దాన్ని దహించి ఎందుకు మనకుండా బూడిద చేసి పడేస్తాను నేను. ఓహో అంత శక్తివంతుడివే, ఏది నీ ఎదురుకుండా ఉన్నటువంటి ఆ యొక్క కమలాన్ని, ఆ పుష్పాన్ని దహించి చూపించాడు. విశేషమైనటువంటి అగ్నిజ్వాలల కీలల్ని ఆ పుష్పం మీద ప్రయోగించారనమాట. ఎంత ప్రయత్నించినా సరే ఆ పుష్పంలో రేకు కూడా వాడిపోలేదనమాట. ఎంత స్వచ్ఛంగానూ ఉంది, ఎంతో వికాసవంతంగా ఉందన్నమాట. ప్రకాశవంతంగాను వికసించి ఉంది. ఇదేమిటి ఒక్క రేకు కూడా వాడిపోలేదు. ఎండవేడికే తీవ్రతకే పుష్పాలు వాడిపోతాయి. మరి ఈ పుష్పం ఎందుకు? నా అగ్నిదేవుడు అంతటి వాడి వచ్చి తన శక్తిని మొత్తం చూపించినా సరే ఈ పుష్పం వాడిపోలేదు. సరే, అగ్నిదేవుడు తన ఓటమిని అంగీకరించి పక్కన కూర్చోన్నాడు. రెండో వాడు వచ్చాడు వాయుదేవుడు. నువ్వేం చేస్తావు? ప్రచండమైనటువంటి గాలులతో ఎంతటి శక్తి అంటే నాకు, నేను కోకడి వేళ్ళతో సహా చెట్లుని విసిరవదలబడేగాను. ఒక ఎన్నో వందల సంవత్సరాలుగా భూమిలో కూరుకుపోయినటువంటి వృక్షం కూడా గాలి తాకిడికి పడిపోవట్లేదండి. గాలి వచ్చి అంత భయంకరమైన వేగంతో తాగిందంటే ఇళ్ళ కప్పులు ఎగిరిపోతాయి, పెద్ద పెద్ద మహావృక్షాలు కూలిపోతాయి. అంతటి ప్రచండ భయంకరుడుగా ఈ యొక్క వాయుదేవుడు. సమస్త ప్రాణికోడికి నేనే ఆధారం, నేను గనక లేని సందర్భంలో ఈ బ్రహ్మాండంలో ఏదీ ఉండదన్నమాట. సమస్త ఊపిరి స్వరూపంలో ఉన్నది నేనే. ఓహో అంతటి శక్తి ఉంది, మరి నీ శక్తిని ఉపయోగించి ఈ పుష్పాన్ని కొద్దిగా కదిలించు అన్నమాట. తన శక్తి మొత్తం చూపించారు. పుష్పాన్ని కనీసం రేగు కూడా కదలలేదనమాట. ఓటమిని అంగీకరించారు. పక్కన కూర్చొని ఆయన చెప్పి
తర్వాత వరుణదేవుడు. వరుణదేవుడు నీ శక్తి ఏమిటి? నేను ఎంతటి విశేషంగా ప్రవహిస్తానో తెలుసా? నేను ప్రవహించినప్పుడు పెద్ద పెద్ద మహాభవంతులు కాదు కదా, మొత్తం శూన్యం చేసి తుడుచుకుపోతుందన్నమాట. ఏ ఒక్క అణువు, చిన్న రేణువు కూడా ఉండదు నాలో ఒకసారి కలిసిందంటే. అంతటి శక్తివంతుడివే. ఏది ఆ పుష్పాన్ని కొద్దిగా కొద్దిగా ముందుకు తోసేయండి. మహా ప్రచండమైనటువంటి వరుణదేవుడు నీటి ప్రవాహంతో ఎంత ముంచెత్తినా సరే పుష్పం ముందుకు కదలనే కదలలేదన్నమాట. అష్టదిక్పాలకు అందరూ వాళ్ళ శక్తిని చూపించారు. ఇంద్రుడు అంతటి వారు వచ్చి వజ్రాయుధంతో కూడా ఆ పుష్పాన్ని మోదినా సరే వజ్రాయుధం దెబ్బతిన్న తప్ప పుష్పానికి ఎటువంటి గాయం కానీ ఎటువంటి చిన్న మచ్చ కూడా ఏర్పడలేదన్నమాట. అప్పుడు అర్థమైంది వీళ్ళందరికీ, అమ్మా నువ్వెవరో మాకు అర్థమైంది. ఇంతకాలం మేమని అహంకరించాం. యథార్థానికి మాలో ఉండి నడిపించేటటువంటి శక్తి స్వరూపాన్ని నువ్వే, మాకు అర్థమైంది తల్లి అని చెప్పారు. అప్పుడు అమ్మవారు, ఇక నుంచి మీరందరూ అహంకారం రాకుండా ఉండాలంటే మీలో ఉన్న ఈ శక్తిని ప్రతినిత్యము ప్రేరేపింపబడాలి. ఎందుకంటే ఇప్పటిదాకా శక్తి మొత్తం చూపించారు కదండి, శక్తి మొత్తం నశించిపోయిందన్నమాట. కాబట్టి ఈ శక్తి మళ్ళీ మీ శక్తి ప్రచోదనం కావాలంటే నా మంత్రాన్ని ప్రతినిత్యం కూడా జపించండి. జపిస్తే నేను మీకు గాయత్రీదేవిగా అనుగ్రహిస్తాను. అది ఒక పూట కాదు, 3 కాలముల యందు, త్రికాలముల యందు కూడా నా యొక్క మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి శక్తిగా నేనే నిలబడతాను అని చెప్పి గాయత్రి మాత అనుగ్రహించిందనమాట. గాయత్రి స్వరూపంలో అప్పుడు వాళ్ళని అనుగ్రహించిందనమాట గాయత్రి మాత. కాబట్టి దేవతలందరి శక్తిగా ఆవిడే కొలువుదీరి ఉంటుందన్నమాట. కొలువుదీరి సమస్తమైనటువంటి దేవతామూర్తులకి శక్తిగా ఉన్నటువంటి తల్లి గాయత్రి మాత అన్నమాట. కాబట్టి అంతటి గాయత్రి శక్తికి 24 మంది దేవతలు చెప్తారు. ఆ 24 మంది దేవతలు కూడా విశేషమైనటువంటి దేవతా స్వరూపాలన్నమాట. కాబట్టి ఆ గాయత్రి మంత్రంలో మొట్టమొదట గణపతి, నరసింహస్వామి, అలాగే విష్ణుమూర్తి, పరమేశ్వరుడు, కృష్ణ పరమాత్మ, రాధాదేవి, శ్రీ మహాలక్ష్మీదేవి, అగ్నిదేవుడు, ఇంద్రుడు, సరస్వతీదేవి, దుర్గాదేవి, స్వామి హనుమ, అలాగే భూదేవి, సూర్యనారాయణమూర్తి, శ్రీరామచంద్రమూర్తి, సీతాదేవి, చంద్రుడు, యమధర్మరాజు, బ్రహ్మదేవుడు, వరుణదేవుడు, నారాయణుడు, హయగ్రీవుడు, హంసదేవత, తులసీదేవి. 24 మంది దేవతామూర్తులు. అంటే ఈ 24 మంది దేవతామూర్తులు చూడండి, 24లో మనకి సాధారణంగా కొలవబడేటటువంటి సనాతన ధర్మంలో పేర్కొనబడినటువంటి దేవతా స్వరూపాలందరూ కూడా వీళ్ళలోనే ఉంటారన్నమాట. 24 శక్తి స్వరూపాలుగా ఉన్నది ఆవిడే. ఆ శక్తి స్వరూపమే. ఆవిడిని గనక ఆరాధన చేసిన, ఆవిడ గనక గానం చేసినంత మాత్రం చేత ఎంతో శక్తిని నిక్షిప్తం చేస్తుందన్నమాట మనలో తేజస్సుని ఊర్ధ్వచరణం పైకి వెళ్ళిపోకుండా మన దేహంలోనే రక్షణగా చేస్తూ ఉంటుంది గాయత్రి మాత. అందుకే 3 కాలముల యందు కూడా గానం చేసేటటువంటి మహాశక్తి స్వరూపిణి గాయత్రి మాత. అందుకే మనకి మహారామాయణం అంతా కూడా ఈ యొక్క వేదమాత గాయత్రి మాత చుట్టూనే తిరుగుతుందన్నమాట. రామాయణం అంతా కూడా 24,000 శ్లోకాల్లో ఒక్కొక్క 1000 శ్లోకాలకి ఒక్కొక్క అంతరార్థం చెప్పినప్పుడు ఒక్కొక్క 1000 శ్లోకాలకు ఒక్కొక్క దేవతా స్వరూపం చెప్పబడతారనమాట. మొట్టమొదటి గణపతి ఆరాధన మనకు కనబడుతోంది. తర్వాత కృష్ణ పరమాత్మ, తులసిదేవి అంతా కూడా మనకి గాయత్రి మాత వైభవాన్ని పేర్కొనబడుతుంది రామాయణంలో. ఇప్పుడు 24,000 శ్లోకాలు ఆవిడిని ఆరాధించి ఆవిడ అనుగ్రహాన్ని పొందినటువంటి మహాపురుషులు అన్నమాట. ఆవిడిని ఆరాధించినంత మాత్రం చేత గాయత్రి మాత అనుగ్రహించలేనిదంటూ ఏదీ ఉండదన్నమాట. విద్యావంతులకి విద్యను అనుగ్రహిస్తుంది. మేధస్సు కావాలనుకున్న వాడికి మేధస్సుని కృప చేస్తుంది. యశస్సుని కావాలనుకున్న వాడికి యశస్సు కృప చేస్తుందన్నమాట. ఏది కావాలన్నా సరే అమ్మవారు అనుగ్రహించి తీరుతుంది. కాబట్టి గాయత్రి మాత యొక్క మంత్రాన్ని భూలోకంలో అందించినటువంటి మహర్షి ఎవరయ్యా అంటే విశ్వామిత్ర మహర్షి. ఎంతటి మహాశక్తి సంపన్నుడు. గాయత్రి మంత్రానికి 24 మంది దేవతలు ఉన్నా సరే, 24 మంది దేవతలకి 24 ఋషులు ఉన్నా సరే, ప్రధానుడు ఎవరై అంటే విశ్వామిత్ర మహర్షి. విశ్వామిత్ర మహర్షి, గౌతమ మహర్షి, వీళ్ళు ప్రధానులు అనమాట. ప్రప్రథమంగా వీళ్ళే విశేషంగా అమ్మవారిని ఆరాధన చేసి అమ్మవారిలోనే లీనమైపోయినటువంటి
మహాపురుషులు అన్నమాట. నిజంగా గౌతమ మహర్షి కానీ, విశ్వామిత్ర మహర్షి కానీ వాళ్ళ చరిత్ర పరిపూర్ణంగా తెలుసుకుంటే గనక నిజంగా ఇటువంటి మహానుభావులు ఈ భూమండలం మీద నడయాడారా? అంతటి మహాశక్తి స్వరూపుల, అంతటి త్యాగమూర్తుల ఈ గౌతమ మహర్షి, విశ్వామిత్ర మహర్షి అంటే వాళ్ళు నడయాడినటువంటి ఈ భూమండలం మీద మనం అడుగు పెడదానికైనా మనకు అర్హత ఉందా అనిపిస్తుందన్నమాట. అంటే గాయత్రీమాత అనుగ్రహం చేత గౌతమ మహాముని ఎంతో విశేషమైనటువంటి శక్తిని పొందారనమాట. ఎంతటి శక్తి పొందారో మహానుభావుడు గౌతమ మహర్షి. ఆయన ప్రతి నిత్యము కూడా త్రికాల సంధ్యావందనం చేసేటటువంటి వాడు.